ఆధారాలతోటి ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ వేసింది. అసలు చరిత్ర అనుకుంటా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తున్నటువంటి తప్పులు, అన్యాయం, దుర్మార్గం ఏదైతే ఉందో అది భావితరాలకి రేపొద్దున ఎలాంటి మార్గం చూపిస్తుందోనని చెప్పేసి భయపడాలి మనందరం కూడా. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసులు కొట్టేటివి ఏందండి? గౌరవ న్యాయస్థానాన్ని ఒక్కసారి గమనించండి. ఒకవేళ ఏదన్నా ఒక చిన్న ఆఫీసులో ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి ఎవరన్నా పట్టుకుంటే ఫిర్యాదుదారుడు లంచం తీసుకున్న ఇద్దరు కూడా ఒకవేళ చట్టానికి తెలియకుండా కోర్టు బయట మళ్ళా ఏకమయ్యి తప్పుడు స్టేట్మెంట్లు గౌరవ న్యాయస్థానం ముందిస్తే కోర్టు ఏమంటుందండి? ఏమయ్యా గౌరవ న్యాయస్థానం టయాన్ని వేస్ట్ చేస్తావా? న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారు మీరు చట్టంతో ఆటలాడుకుంటారా అని చెప్పేసి వాళ్ళకి శిక్ష వేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఇవాళ ఉన్నాయి కూడా. అలాంటిది 500-600 పేజీల ఛార్జ్షీటు రిపోర్టులతోటి మరి 164 స్టేట్మెంట్లతోటి కూడా వేస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద 2 సంవత్సరాల కాలం గడిచి మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంతకన్నా విలువైనటువంటి తమ సమయాన్ని ఐపీఎస్ అధికారులు, పోలీసు అధికారులు వెచ్చించి దొంగను పట్టుకోవడానికి సాక్ష్యాధారాలు సంపాదించి గౌరవ న్యాయస్థానం ముందు ఛార్జ్షీట్ కూడా వేస్తే ఒక చిన్న మాట మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు